విడిచాడు. దరిద్రత నన్ను వెంటాడినను ధన్యకర జీవితము నాకు ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. అందరూ కలిసి నీ విశ్వాసం అనే ఈ ప్రోగ్రామ్ను చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభములు. బాగున్నారా? ఈస్టర్ అంతా బాగా చేసుకొని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. ఈరోజు దేవుడి వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నుంచి 9వ వచనం నుంచి ఇంచుమించుగా 26వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. దేవుడి యొక్క మాటల్లో ఉన్న శక్తి ఆయన ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, మీరు నన్ను ఎవరితో సమానుడని పోలుస్తారు, అసలు నాకు సాటి అయిన మేటి అయిన వాడు ఎవడున్నాడు అని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ లేఖనాల్లో నుంచి. ఈ మాటలు చదువుదాం. మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. అంటే దేవుడు ఏం చెప్పాడో అది ఖచ్చితంగా అక్షరాల నెరవేరుతుంది అని. యెరూషలేమా 9వ వచనం, సువార్త ప్రకటించుచున్నదానా బలంగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుము. ఇదిగో నా దేవుడైన యెహోవా అని ఇండియా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమునగా ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయనిచ్చు బహుమానం ఆయనతోనది. ఇక్కడ యూదాకు పట్టణములకు ప్రకటించుమా అని చెప్పి రాసింది. ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నాము. అయితే దేవుడు మనకి ఏ వాక్కును ప్రకటిస్తాడు, జియోగ్రాఫికల్గా మనం ఏ దేశంలో ఉన్నాము, ఏ రాష్ట్రంలో ఉన్నాము, ఏ పట్టణంలో ఉన్నాము, దాన్ని ఆధారం చేసుకొని దేవా ఇదిగో బలంగా నీ సువార్తను ప్రకటిస్తాను, భయపడక ప్రకటిస్తామని నువ్వే సెలవిస్తున్నావు. అంతేకాదు బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఇదిగో నీ దేవుడు అని, అంటే నా దేవుడైన యెహోవా అని నేను ఏ పట్టణంలో ఉంటానో ఏ దేశంలో ఉన్న పట్టణాలకి దేవుడు ప్రకటించమని చెప్తున్నాడు. ఇంకా ఆయన యొక్క శక్తి ఎలా ఉందో ఒకసారి లేఖనాల్లో నుంచి చూద్దాం. ఆయన చెప్తున్నాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడట, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మును ఆనించుకొని ఆయన మోయినట, పాలుచి వాటిని ఆయన మెల్లగా నడిపించును అంట. ఎవరు ఈ గొర్రె పిల్లలంటే యెహోవా దేవుడిని, యేసుప్రభు వారిని ఎవరైతే నిజదేవుడని రక్షకుడని అంగీకరిస్తారో వారిని అందరినీ దేవుడు తన బాహువులో మోస్తాడట. ఇక్కడ వాక్యం ఉంది చూడండి, 40:12 యెషయా గ్రంథంలో. ఈ మాటలు చదివినప్పుడు అసలు ప్రతి నరుడికి దేవుడు యందు భయభక్తులు కలిగిన నరుడందరికీ విశ్వసించిన వానికి సంతోషం కలగాలి, విశ్వసింపని వానికి భయం కలగాలి. దానిలో ఇట్లా రాసింది, తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? నరుడికి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. జేనతో ఆకాశములను కొలిచి చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఇవన్నీ ప్రశ్న వేస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి సాధ్యమవుతుంది? నేనే వీటన్నిటినీ నోటి మాట ద్వారా కలుగు చేశాను కాబట్టి అవి నాకు సాధ్యమవుతాయి. భూమి ఆయన పాదపీఠంగాను, ఆకాశం ఆయన సింహాసనంగాను కలిగి ఉన్న యెహోవా దేవుడికే ఇది సాధ్యమవుతుంది, కానీ ఇంకా వేరే ఎవరికి సాధ్యం కాదు అని ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంతేకాదు ఏం చెప్తున్నాడు చూడండి, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? హల్లెలూయా. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగిను, నేను ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, నేను వాళ్ళకు వరాలు ఇచ్చాను, వాళ్ళు చివరికి నా మీదే నన్ను భస్మం చేయడానికే పూనుకున్నారని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి భాష మాట్లాడాడు దేవుడు అనేవాడు. హల్లెలూయా. ఆయనకు వివేకము కలుగు చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? దేవుడు సర్వ సమాజాన్ని సవాలు చేస్తూ ప్రశ్న వేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పండి ఎవడో అని చెప్తున్నాడు. ఎవరు చెప్తాడండి దేవుడికి? జేనతో ఆకాశాన్ని కొల చూచిన వాడెవడు? యేసయ్య మాత్రమే, సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ఆయనకు భుజబలం, బాహుబలం, ఆయనకు ప్రజ్ఞ, వివేకం ఏమైదో ఉందో అది ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మీరు చదువుకోండి. నా మాటలు వింటున్న మీరు ఎదుటి వాళ్ళకి వాక్యం చెప్పేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు బహుధైర్యంతో నిలబడండి. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పుట్టినప్పుడు ఎవడైనా పుట్టంగానే నేను యొక్క స్వరూప్యాన్ని గుర్తుపెట్టుకున్నాను, నేను వీళ్ళను చూచాను అని చెప్పి పెద్ద అయిన తర్వాత పుట్టంగానే ఎవరిని చూచాడో ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా అండి?
ఎవడు గుర్తుపెట్టుకోలేడు. నాకు తెలియదు నేను ఎవరిని చూశాను, నాకు ఊహ తెలిసి ఒక సంవత్సరం తర్వాత అమ్మ నాన్న అని ఊహ తెలిసి పెట్టుకుంటానంటాడు. కానీ పుట్టుకతోనే ఏ నరుడు కూడా ఏ యొక్క ఊహా చిత్రాన్ని కానీ ఏ ఇమేజ్ని కానీ అతడు గుర్తుపెట్టుకోలేడు. మరి పుట్టిన ప్రతి మనిషికి అది ఆ విధంగానే జరుగుతూ వస్తుంది. అలాంటప్పుడు ఊహ కల్పనలతో కూడుకున్న ఈ యొక్క స్వారూప్యాలన్నీ ఎవడు సృష్టించాడు? ఎవడి యొక్క కల్పన కథలు ఇవన్నీ? దేవుడు అనేవాడు చెప్తున్నాడు. ఆయన ఆత్మకు ఎవడు బోధిస్తాడు? ఆ యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? నువ్వు ఇది ఇలా కలుగు చేయి, ఇలా కలుగు చేయి అని చెప్పినవాడెవడు? దేవుడు చెప్తున్నాడు, ఆకాశ నక్షత్రాలను చూడండి, వాటిని కలుగు చేసింది నేనే, అవి వాటికి పేర్లన్నీ పెట్టిన వాడను నేనే. ఇంకో 25వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేస్తారు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. ఇంత గొప్ప దేవుడండి నువ్వు ఆరాధించేది. నీవు ఇతనితో సమానుడవు అని నన్ను ఎవరితో మీరు పోలుస్తారు? నన్ను ఎవరితో సమానుడని నన్నెవనికి సమానం చేసి నాతో మాట్లాడతారు? దేవా, ఈ మాటలు చదువుకున్నప్పుడు ఇంత గొప్ప దేవుడైన నిన్ను మేము ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవా అసలు దేనికి భయపడాలి? మీరే చెప్పారు, మీరు రాజులైన యాజక సమూహములు అని. ఆయనకి ఎటువంటి గుణగణాలు ఉన్నాయో, ఆయన దగ్గర ఎటువంటి సర్వ సంపదల గని ఉందో అదంతా నన్ను పుట్టించిన నా దేవుడైన యెహోవాదని నేను నమ్మినట్లయితే అవన్నీ దేవుడు నా కోసమే సిద్ధపరిచినవే. హల్లెలూయా. ఇంకా అంతా చెప్తున్నాడు, ఆయనకు మంత్రి అయి ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయి అని సలహా ఇచ్చిన వాడెవడు? హల్లెలూయా. కావున మీరు ఎవరితో దేవునిని పోలుస్తారు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలుగుతారు? మీకు తెలివి లేదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించున్నను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా అని దేవుడు నరుడికి ప్రశ్న వేస్తున్నాడు. ఈ ప్రశ్నలన్నిటికీ నరుడి దగ్గర సమాధానం ఉందా అంటే, ఏ నరుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తండ్రి చెప్పు సంగతులను విని నేర్చుకున్న ఉంటాడో అట్టి నరుడికే దేవుని యొక్క సంగతులు అర్థమవుతాయి. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు. దేవుడు చెప్తున్నాడు, వివేకం కలిగి సృష్టికర్త అయిన దేవుడిని సర్వజనులు తెలుసుకోగలుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆయనకి ఎవరు కనపడతలేదట. అయితే భయభక్తులు కలిగిన బిడ్డలు యేసయ్య యొక్క సర్వ పరిపూర్ణతలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఇక్కడ చూడండి, ఇంకా మీ కనులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించాడు? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆస్ట్రాలజీ చూసినప్పుడు ఆస్ట్రోనమర్స్ అంటారు, చాలా అంత భూమి లేక చంద్రుడు, సూర్యుడు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉన్నాయి, అవన్నీ రొటేట్ అవుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ యొక్క అదంతా కూడా వాళ్ళు సైంటిఫిక్గా ఎన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టి దాన్ని చూస్తున్నారు. దాని యొక్క స్ట్రాటజీ అంతా కనుక్కుంటున్నారు. పైకెత్తి చూడండి, ఎవడు ఈ నక్షత్రాలకు పేర్లు పెట్టింది? వేటిని ఆయా కక్షల్లో నిర్దేశించి నడిపిస్తున్నది ఎవరు? సృష్టికర్త అయిన ఏ దేవుడు. ఆయనకు ఏ రూపాన్ని మీరు ఆయనకు పెడతారు? దేవుడు చెప్పాడు, నా స్వరూపమందే మనిషిని నేను నిర్మించాను, అతడిలో జీవవాయువును ఉంచాను, అతనిలో నా ఆత్మను అనుగ్రహించి ఉన్నాను అని చెప్తున్న ఈ దేవుడు గొప్ప మాటలు చదువుతూ ఉన్నప్పుడు ఎంతో బలము, విశ్వాసము, పట్టుదల, ధైర్యం వస్తుందండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెరూషలేమా, సువార్తను ప్రకటించునుచున్నదానా, బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇదిగో నా దేవుడైన యేసయ్య ఇండియా ఉన్న పట్టణాలన్నిటికీ ప్రకటించమని చెప్పాడు. ఇదేదో మతం ప్రకటిస్తున్నారు, మన మతంలో ఉండాలి, మన దేశంలో పుట్టాం, మన మతంలో ఉందా, మన మతంలోనే సావాలని ఎంతోమంది చెప్పుకుంటున్నారంట. కానీ ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, రేపు సృష్టికర్త అయిన దేవుడి యొక్క ఉగ్రత దినం వచ్చిన రోజు నీ మతం నిన్ను రక్షించలేదు, నీ యొక్క దేశము దాని యొక్క సంప్రదాయాలు నిన్ను రక్షించలేవు. ఎవడు రక్షిస్తాడు అని అంటే సృష్టికర్త అయిన దేవుడు యెహోవా అని ఏ నరుడైతే తెలుసుకున్నాడో అట్టి నరుడు ధన్యుడు. అట్టి నరుడికి నిత్యరాజ్యం, స్వర్గరాజ్యము ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇట్లాంటిది నా భుజబలము, నా యొక్క శౌర్యము, నా యొక్క బాహుబలం. నన్ను ప్రేమించే వారికి నేను అన్నీ కూడా సమకూర్చి జరిగిస్తాను. అంతేకాదు, ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడో చూడండి. ఇంకోసారి మాట్లాడుతున్నాడు 40:28 యెషయాలో,
నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యం. హల్లెలూయా. ఆయన జ్ఞానాన్ని శోధించట అసాధ్యం. దేవుడి న్యాచురల్ ఎనర్జీని, సూర్యుడిని ఎనర్జీగా ఇచ్చాడు. ఇప్పుడు మనందరికీ కరెంట్ ప్రాబ్లం కదా, పవర్ కట్ అండి అని ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ అందరిని తిడతా ఉంటాం. కానీ ఏం చేస్తారండి, వాళ్ళు కూడా వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. కన్జంప్షన్ ఎక్కువైపోయింది, ఆ తర్వాత సరి అయిన రీసోర్సెస్ లేవు, అంత కరప్షన్. సో ఇట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలకే దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ యొక్క సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీని, సోలార్ ఎనర్జీకి చాలా డిమాండ్ ఉంది. ఈరోజే నాకు ఒక వార్త తెలిసింది. అదేంటి అని అంటే, నా చర్చ్ మెంబర్ నాతో కలిసి పార్ట్నర్, ఆ అబ్బాయికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి పర్మిషన్, అప్రూవల్ వచ్చేసినాయి. ఏంటి అని అంటే, నువ్వు సోలార్కి సంబంధించి ఎనర్జీ ఎక్కడైనా ఏ దాంట్లోనైనా సరే నువ్వు రీసెర్చ్ చేసుకో, దానికి ఏ అబ్జెక్షన్ లేదు, మేము నీ రీసెర్చ్ పేపర్ని చూసాము, ఇక నువ్వు కొనసాగించుకొని వర్క్ని అని చెప్పేసి లైసెన్స్ ఈరోజే 10 o'clockకి వైజాగ్లో ఇచ్చారు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ అని అనుకున్నా. ఆ బిడ్డ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, వచ్చేటప్పుడు, సార్ మై కమిట్మెంట్, లైఫ్ కమిట్మెంట్ సార్, మీకు నేను దేవుడి కృపలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేస్తాను, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తాను. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నది 17% సార్ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని, రిసీవ్ చేసుకొని, యూజ్ చేసుకునేది. కానీ దేవుడి యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చింది 90% నేను సోలార్ అండ్ సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఒకసాటికి తీసుకొచ్చి రిసీవింగ్ చేసుకొని రిలీజ్ చేయగలిగిన జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు సార్. అది నేను నిరూపిస్తున్నాను సార్, ఆల్రెడీ నిరూపించాను. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నాకు పర్మిషన్ ఇచ్చింది సార్, ఇక ముందుకు వెళ్దాం సార్ అని చెప్పిన వార్త. ఆ అబ్బాయి పేరు మిక్కిలి ప్రసన్న కుమార్, జ్యోతి పవర్ ప్రాజెక్ట్స్ ఇక్కడే మన విజయవాడ అబ్బాయి. ఆ విధంగా చెప్పినప్పుడు ప్రైజ్ ది లార్డ్, దేవుని బిడ్డలు క్రియేటివ్ నాలెడ్జ్తో లెగవాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర ఏమేమి ఉన్నాయో చూడండి, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడే కదా ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. దేవుడు న్యాచురల్ ఎనర్జీని ఇచ్చాను. భూమిలో ఇంకా కనబడని ఎనర్జీ రీసోర్సెస్ ఉన్నాయి. అవి ఎప్పుడు ఎవరికి దేవుడు ఓపెన్ చేయాలో వాళ్ళకే ఓపెన్ చేస్తాడు. అప్పటి వరకు అవి ఎవరికి కనపడవు, వాళ్ళ కళ్ళు గుడ్డు అయిపోతాయి. ఎప్పుడైతే దేవుని బిడ్డలు వస్తారో సృష్టి అంతా కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉందంట. అందుకనే దేవుడు చెప్తున్నాడు, బలముతో ప్రకటించు, నేనే సృష్టికర్త అయిన దేవుడు, నేను తప్ప వేరొకడు దేవుడు లేడు, నాకు జ్ఞానం ఎవడు బోధిస్తాడు, నాకు బుద్ధి ఎవడు బోధిస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయనకి జ్ఞానాన్ని, బుద్ధిని ఏ నల్లు బోధించలేడు. దేవుడు ఇట్లాగే ఉంటాడు, ఇది చేశాడు, ఆ కాలంలో ఇలా ఉన్నాడు, ఈ కాలంలో ఇలా ఉన్నాడు అనేది కాదు. ఆయన ఏది లోకస్తులు లేకపోతే నా పూర్వము హిందూ సంప్రదాయ ప్రకారంలో నేను విన్న వాటిని ఇప్పుడు నేను చూస్తున్న వాటికి అంతా కూడా నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. అదేంటండి, నక్కేంటి నాగలోకం ఏంటని ఏదో సామెతగా ఉన్నారు. కానీ పరలోకానికి, స్వర్గానికి, నరకానికి ఎంత తేడా ఉందో మీరు గమనించండి. దేవుడు సవాల్ చేసి చెప్తున్నాడు. అందుకే మనకంత పౌరుషం, రోషం ఉండాలి. ఇంకా 29వ వచనంలో చెప్తున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. అప్పుడే ఆయనకు శక్తి ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు. బాగా ఇప్పుడు ఇండియాలో ధీరుభాయ్ అంబానీకో లేకపోతే వేరే విప్రో వాళ్ళకో, ప్రేమ్జీకో ఏదో గొప్పగా ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకో, ఆయనకి ఏమి పెద్ద వాళ్ళు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనే అండి, వాళ్ళు చేశారండి, వాళ్ళు డెవలప్ చేశారండి అని అనుకుంటారు. కానీ ఏమీ లేని ఒక చిన్న జాబ్ చేసుకునే వాళ్ళ ఫాదర్ ఒక చిన్న రైల్వే ఎంప్లాయీ, అట్టి కుమారుడికి ఇట్లాంటి జ్ఞానం ఇచ్చి అతను బీటెక్ చదువుతున్నప్పుడే నేషనల్ అవార్డు విన్నర్. ఏదో ఒక రోజు నా ఇంటర్వ్యూలోకి, నా ఎపిసోడ్లోకి తీసుకొస్తాను. ఆ ప్రాజెక్టులన్నీ సక్సెస్ అయ్యి అన్నీ కూడా ఒక ఫుల్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత తనతో మీకు ఇంటర్వ్యూ తీసుకుని ఒక ఎపిసోడ్ నేను రిలీజ్ చేస్తాను. హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. నువ్వు తెలియాలిగా, నువ్వు ఎప్పుడు సొమ్మసిల్లావో అనేది నీకు తెలియాలిగా. అప్పుడు దేవుడు యొక్క హస్తం వచ్చి, బిడా నువ్వు సొమ్మసిల్లావా, లెమ్ము, తేజరిల్లెము, నా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది అని దేవుడు సెలవిచ్చి ప్రోత్సహించి బలపరుస్తాడు. హల్లెలూయా. నా యేసయ్య అన్నీ కూడా ఆయన ప్రేమించుచున్న బిడ్డలకు ఏది చేయాలో, ఏది జరిగించాలో అన్నీ కూడా నీవు విశ్వసించి అడిగి, దేవా
యేసయ్యా నువ్వు ఇది చేస్తావు, నమ్ముతున్నాను, నీవే సృష్టికర్త అయిన దేవుడు, నీ మాటలను సర్వ సమాజం ఎదుట ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాదు, నీ నామాన్ని సకల జనుల ఎదుట నీ నామాన్ని ప్రకటిస్తే. ఈ మధ్య నేను ఒక మాట విన్నాను, చాలామంది కూడా ఎవరో ఏదో అనుకుంటారులేండి, రహస్య క్రైస్తవ జీవితం చేయవలసిన అవసరం లేదు, దేవుడి వాక్ చెప్తున్నాడు. ఆ ఊరు వెళ్తే అక్కడ ఎవరు తెలియదు కదండి, అందుకని అక్కడికి వెళ్ళి చూస్తామండి, అక్కడికి వెళ్ళి దేవుడి వాక్యం వింటామండి. కానీ ఇక్కడంటే మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారండి, రేపు అగ్ని వచ్చినప్పుడు పరీక్ష చేస్తున్నప్పుడు నీ వాళ్ళు వచ్చి ఎవడు నిన్ను రక్షించడు. దేవుడు నువ్వు ఎంత విశ్వసిస్తావో దాన్నే గూర్చి కన్సిడర్ చేస్తాడు, అంతే తప్ప వేరేదిగా మా అమ్మలక్కలు ఇట్లా అన్నారండి, వాళ్ళు ఇట్లా అన్నారు, అందుకని లేనిపోయింది ఎందుకు లేని విశ్వసించిందేమో హృదయంలో ఉంచుకొని భక్తి చేసుకుంటే సాలుగానే అంటే కుదరదు. దేవుడు చెప్తున్నాడు, మీరు సర్వ మనుషుల ఎదుట నేనే దేవుడని ఒప్పుకున్నప్పుడు నేను తండ్రి ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటాను. మీరు నన్ను ఒప్పుకోకపోతే, నా గురించి సాక్ష్యం ఇవ్వటానికి అభ్యంతర పడితే మీరెవరో నాకు తెలియదు అంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవా సర్వశక్తిమంతుడై ఆయన రాజ్యములను ఏలుచున్నాడు. అట్టి మహాదేవుడిని ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. ఎప్పుడు కూడా పేదరుపులు అరవద్దు నువ్వు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సకల ఖనిజములకు నిలయమైన యెహోవా ఆయన దగ్గరికి వచ్చి తండ్రి అని చెప్పి రోషంగా దేవుని ఒక నామాన్ని ప్రకటించు. అప్పుడు నిన్ను ఎంత హరాస్ చేయాలని అనుకున్నా ఏ సైన్యము నిన్ను ఆపలేవు. హల్లెలూయా. అందుకని నా ధైర్యం ఏంటంటే, నేను ఒక మాట విన్నాను, రేనాడ్ బాంకే గారికి లేకపోతే గొప్ప గొప్ప సేవకులకి ఇండియాలో పర్మిషన్ లేదు, వాళ్ళు ప్రకటించడానికి వీల్లేదు, వాళ్ళు నేమ్స్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయని చెప్పి నా వార్త నా చెవికి వినబడినప్పుడు అనుకున్నాను, దేవా వారు ఈ దేశ పౌరులు కాదు కాబట్టి వాళ్ళని ఆపారేమో, కానీ నీ అభిషేకము నాలో నుంచి ప్రవహించి నా దేశాన్ని దహించినప్పుడు ఏ నరుడు ఆపుతాడో చూస్తాను దేవా, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. లార్డ్ హియర్ ఐ యామ్, నీ నామములో నేను ఇక్కడ ఉన్నాను తండ్రి, నన్ను వాడుకో. వాళ్ళని ఆపితే ఆపుతారేమో, కానీ నన్ను ఆపలేడు. నా దేశము నాకు ఇచ్చిన హక్కులను బట్టి నేను ఏది నమ్ముతున్నానో, ఏది విశ్వసిస్తున్నానో దాన్ని ప్రకటించగలిగే స్వేచ్ఛ ప్రతి నరుడికి ఆ దేశం యొక్క పౌరసత్వంలో ఉంది. హల్లెలూయా. మరి మతాన్ని ప్రకటించట్లేదు, ఎవరిని హింసించట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ఎవరికి హాని కలుగజేయట్లేదు. అట్టి నరులమైన మా మీద ఏ శక్తి మా మీద పనిచేయదు. హల్లెలూయా. మేము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళమై ఆయన నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏ దుష్ట దురాత్మ మంత్ర అంత్ర శుద్ర శక్తులు మా మీద పని చేయలేవు. చేతపడే శక్తులు అంతకంటే పని చేయలేవు. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని మా చుట్టూ నివాసం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు, ఇష్టంగా ఉన్నప్పుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలీక సైన్యానికి ముందు భాగమున వెనక భాగమున నేను ఆవరించి ఉన్నాను. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 31వ వచనం. ఈ మాటలన్నీ చదువుతుంటే ఆత్మకు గొప్ప పురుకల్పబడినట్లుగా, ప్రోత్సాహం వచ్చినట్టుగా, నీవు నిజంగా దేవుని ప్రేమించు వాడవే అయితే ఈ మాటలో ఉన్న శక్తిని, గంభీరత్వాన్ని నీవు తీసుకుని దేవుడి కొరకైన వైరాగ్యం కలిగి ఉండు. దేవుడే నిన్ను ఆస్వాదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. హల్లెలూయా. మనకి ఎప్పుడైనా గడ్డు సమస్యలు వచ్చినప్పుడు మనం సొమ్మసిల్లిపోకూడదండి. దేవుడు ఎన్నడూ సొమ్మసిల్లడు అని రాస్తుంది ఇక్కడ. ఆయన ఆరాధించే నీవు కూడా సొమ్మసిల్లవు. ఆయన ఇప్పుడు నిత్యము జీవించుచున్నాడు కనుక నీవును జీవిస్తావు. తండ్రి దగ్గరకు వచ్చి నీ నిస్సహాయ స్థితిని యేసయ్య దగ్గర చెప్పి, దేవా నా పరిస్థితి దయ్యా అని యథార్థమైన జీవితాన్ని జీవిస్తానని దేవుడి దగ్గర ఒప్పుకుంటే, ఆయనతో ఒడంబడిక చేసినట్లయితే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు, కనికరిస్తాడు. ఎప్పుడో జరిగితే ఉపయోగం ఏమైంది? ఎవరో లైఫ్లో జరిగితే దానిలో తృప్తే ఉందండి. మన లైఫ్లో, మన తరంలో, మన కుటుంబంలో ఈ జరిగినప్పుడు నీ కుటుంబానికి ఘనత, నీ దేశానికి ఘనత. హల్లెలూయా. అందుకని దేవుడి దగ్గర గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, దేవుడి దగ్గర ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని విలియం కేరీ గారు చెప్పినట్టున్నారు. ఆ విధంగా దేవుని యొక్క బాహుబలాన్ని, భుజబలాన్ని ఎక్కువగా చెప్పాలని ఒకరు అడిగారు.
బాహుబలానికి భుజబలానికి తేడా ఏంటయ్యా అని చెప్పేసి. బాహుబలం అంటే దేవుడు మనల్ని ఆయన కౌగిల్లో భద్రపరుచుకొని మనకి విశ్రాంతిని కలుగు చేసేది ఆయన బాహుబలం. మరి ఆయన భుజబలం అంటే ఏంటయ్యా అంటే దేవుడు శత్రువు యొక్క పన్నాగాల నుంచి, శత్రువు యొక్క దాడుల నుంచి ఆయన విడిపించి వాటి యొక్క తంత్రాలన్నిటినీ కూడా అణిచివేసి ఏ కీడు రాకుండా చేయగలిగింది ఆయన భుజబలం. హల్లెలూయా. ఇశ్రాయేలీల్లో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన భుజబలం ఏంటో చూపెట్టాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద 6 లక్షల కాల్బలాన్ని ఆయన దాటించాడు. మళ్ళీ తర్వాత ఐగుప్తు సైన్యం కూడా బాగా రోడ్డు బాగుంది, సముద్రంలో మంచిగా రోడ్డు ఏర్పడిందని చెప్పేసి ఆ సముద్రం మధ్యకి రాగానే మోషే ఆ సముద్రాన్ని మళ్ళీ మూసేశాడు. అంతే. ఇప్పటికీ దాని యొక్క దాఖలాలు సైంటిఫిక్గా మ్యూజియంలో ఉన్నాయి. ఎర్ర సముద్రంలో ఐగుప్తీయుల యొక్క వారు పెట్టుకున్న యుద్ధోపకరణాల యొక్క లిస్ట్ అంతా కూడా ఆ ఎర్ర సముద్రంలో దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడు ఈ మాటల్ని మీకు ఎందుకు ఉపదేశిస్తున్నాడు, బోధిస్తున్నాడంటే మీరు ధైర్యం తెచ్చుకొని సువార్త పని చేయండి, గంభీరంగా చేయండి, డిగ్నిఫైడ్గా చేయండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తివో తెలుసా? గ్రేట్ రాయల్ ఆఫీస్ అండి. జీసస్ క్రైస్ట్ భూమికి పరలోకమునకు ఆయన అధిపతి అయి సకల ఆశీర్వాదానికి కారణభూతుడై ఉన్న ఆ యెహోవా నామము పేరిట మీ ముందుకు వస్తున్నాను. అందుకే నేను చెప్తున్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడే ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. నువ్వు ఏ విషయంలో అయితే విసిగిపోయి చేసి నేను ప్రార్థన చేశాను, నాకు ఏమీ జవాబు రాలేదు, ఇక నాకు అలసిపోయానండి, ఇంకా ఏదో ఒకట్లే నిర్ణయం తీసుకున్నానండి అని బాధపడద్దు. నీ హృదయంలో ఎప్పుడు దేవుని గురించిన కీర్తన ఆలపించాలి. దేవుడి గురించిన సంతోషము నీ హృదయంలో, నీ నోట నిండా ఉండాలి. ఆచార కర్మకాండాల ప్రకారం సండేకి ఆరాధనకు రావాలి, ఇట్లా చూసుకోవాలి, ఇట్లా వెళ్ళాలి అని తదిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎట్టుంటే మనకెందుకండి, వాళ్ళు చేసేది ఆదివారం వాళ్ళు వస్తే చాలు అని అనుకున్న వాళ్ళకి కాదు ఇది. దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా చెప్తుందంటే సూర్యునికి, చంద్రునికి, వాటి యొక్క దూరాలు, కక్షలకి అంతా కూడా ఎంత సైంటిఫిక్గా వెళ్తూ ఉన్నాయో ఇట్లా దేవుడే వాటిని ఏర్పరిచి నడిపించాడు. అందుకే చెప్తున్నాడు, కన్నులెత్తి పైకి చూడు, ఎవడు వీటిని సృజించాడో తెలుస్తుంది. వాటి లెక్కలు ప్రతిదానికి ఒక పీరియడ్, దాని యొక్క టైం పీరియడ్ సెట్ చేసిన వాడు ఎవడు? ఆయనే దేవుడైన యెహోవా, యేసయ్య. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు నన్ను ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవరికి సాటి చేస్తారు, మీరు సాటి చేయలేరు నన్ను. అందుకే నేను చెప్తున్నాను, మృతుడై మరలి తిరిగి లెగిచిన వాడే ఒకే ఒక్క దేవుడు, ఆయనే నిజం దేవుడు, యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ భూలోకంలో ఆయా కవులు, ఆయా పండితులు, ఆ వ్యవస్థలు ఏవైతే సృష్టించినాయో వాళ్ళు ఎవరు కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడనే చరిత్ర ఎక్కడా లేదు. హల్లెలూయా. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆది సంభూతుడు, స్వయంభవుడు, సార్వభౌముడు, సర్వజ్ఞుడు, ఆయన సర్వవ్యాప్తి అయినవాడు. ఆయనకు సమస్తము తెలిసే ఉన్నది. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. అందుకని ఈ యొక్క కృపాకాలం ముగించక మునిపే, యేసుక్రీస్తు ఆయన మధ్యాకాశానికి రాక మునిపే నీవు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం ఉంచి ఆయనే రక్షకుడని మారు మనసు పొంది భయంకరమైన వ్యసనాల నుంచి విడిపించబడి దేవునిని అంగీకరించినట్లయితే రక్షించబడతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధిపరుస్తాడు, నిన్ను గొప్పగా కొనసాగిస్తాడు. చాలామంది అనుకుంటారు, అయ్యా ఇట్లా వ్యసనాల్లో కూరుకుపోయారయ్యా, ఇటు వ్యసనాల నుంచి ఏ డాక్టర్ వల్ల కావట్లేదు మారు మనసు పొందమని, లేకపోతే ఆ వ్యసనాల నుంచి మానుకోనమని చెప్పటం, ఏ డాక్టర్లు ఫీజులు తీసేసుకుంటున్నారు, కానీ దాని నుంచి విడిపించటం ఎవరికి సాధ్యం కావట్లేదు. నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, ఈ లోకంలో దేవుడుగా ఉన్నబడిన వాడు ఎవరికైనా సరే ఒక మనిషిని ఆ పాపపు వ్యసనపు బారి నుంచి విడిపించగలిగిన శక్తి నేను నమ్ముకుని నా సృష్టికర్త అయిన యెహోవా ఆ దేవుని వల్లనే సాధ్యము, కానీ ఇంకా ఎవడి వల్ల సాధ్యం కాదు. హల్లెలూయా. అందుకే నేను ఆయనని ఎవరితో సమానుడని నేను ఆయన పోలుస్తాను. నో, నెవర్. ఆయనకు సాటి ఎవడు లేడు, రాడు, ఉండబోడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఆరాధించేవాడు భయభక్తులతో ఆయన ఆరాధిద్దాం. ప్రార్థన చేసుకుందాం. నా మాటలు వింటున్న మీరు మీకోసం దేవుని సన్నిధిలో పట్టుదలతో, ప్రార్థన విజ్ఞాపనలతో
మీరు ఎటువంటి వారో, దేవుడు ఎటువంటి వాడో మీకు దేవుడు సెలవిచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నువ్వు ఎంత గొప్పగా మాటలు రాసి పెట్టావో తండ్రి. 12వ వచనంలో ప్రభా, ఇట్టివి దేవుడు అనేవాడికి నువ్వుకు మాత్రమే సాధ్యం తప్ప ఇంక వేరే ఎవరికి సాధ్యం కాదు ప్రభా. సకల మానవాళిని నువ్వు ప్రేమించిన దేవుడు. అందుకే ఏ నరుడైతే ఏ శ్రీక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణ అవరోహణలను నమ్ముతాడో అట్టి నరుడు దేవుడి యొక్క నీతి అయి ఉన్నాడని సెలవిచ్చావు. నిన్ను ఎవరితో సమానుడు అని మేము పోల్చగలము తండ్రి. దేవానికి వందనాలు. ఇప్పుడు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవా, భూలోకంలో ఎంతమందికైతే ఈ తెలుగు భాష తెలుసో వారందరూ నీ మాటలు విని ఉన్నారు, వారికి తెలియజెప్పబడి ఉన్నాయి. దేవా, నువ్వే చెప్తున్నావు, యెరూషలేము సువార్తను బహుబలంగా ప్రకటించు, ధైర్యంగా ప్రకటించు. ఎందుకంటే దేవా, నువ్వు మాతో ఎప్పుడు సజీవుడవై ఉన్నావు. మేము మృతుడైన వాడిని గురించి కాదు మాట్లాడుతుంది, పునరుద్ధానుడైన యేసు నామమును గురించి ప్రకటిస్తూ ఉన్నాం. ఆయనే జీవాహారం, ఆయనే వెలుగు, ఆయనే మార్గము, సత్యము, జీవము, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీ లేఖనాలు సెలవిస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. సహాయం చేయి నాయన. ఓ లమహశిఖరబహత సమమ ఋతుస్య బబరుష రికబహత సురబహత శిఖమ బలకరబహతో సోలేకరమస్య కులబరుతో శిఖమ బలకరబహత సరబకతో శిఖమ బలకరబహతస్య ఉరబాసిరికమికతో శిఖమ బలకబహస్తలు కరమికతస్య. ప్రభువానికి స్తోత్రాలు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనూ బలముతోనూ నింపమని వేడుకుంటున్నాను. యేసు నామములో ఈ రక్షింపబడు వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని వారు గ్రహించగలిగే కృపను మీరు ప్రసాదించండి. ఓలా భాషిక బబల కరో హతస్సరబకతో శిఖమ బలకమస్య ఉరబసిరకొతో శిఖమ బలకబరతో సరబకతో శిఖమ బలకమస్య. వారు పరిశుద్ధతలో వెదగటానికి మీరు కృప చూపెట్టండి. ఉరబహతరసిరకతో శిఖల బహతో సోలమికతస్య రిపకతో శిఖమల నీ స్వరమును వినగలగటానికి, తండ్రి చేత ఆకర్షించబడగలగటానికి వారికి ప్రతి ఒక్కరికి ప్రేరేపించండి, నేర్పించండి. కురాస్య రిపతో శిఖమ బలకరబహత సూరబికతస్య కలమికతో వారి భక్తిలో ఉజ్జీవం, అగ్ని, మండటం, ఎదుటి వాళ్ళను మండించడం కలిగిన మాటలు, భక్తి వారి చేష్టల్లో ఉండునట్లు సహాయం చేయండి. దేవానికి స్తోత్రం. ఋషికమ బలకరమహతస్య కలమికతోష. నా తోటి సేవకులు బహుబలంగా నీ సువార్తను ప్రకటించగలిగే ధైర్యాన్ని వారికి నూరిపోయండి దేవా. వారి ఆత్మలలో దేవా వీరోచితమైన దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నింపమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతోను మహిమతోను వారిని నింపి వారిని దీశాలనుగా నిలబెట్టమని వేడుకుంటున్నాను. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. దేవానికి వందనాలు. కృప చూపెట్టి బలపరిచి నడిపించి నేర్పించి లార్డ్ ప్రతి ఒక్కరిని నీ యొక్క వాక్యములో కట్టడలలో నిర్మించమని సహాయం చేయమని, తోడయుండి వారి కన్నిటిని నాట్యంగా మార్చమని, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని, ఈ కొద్ది ప్రార్థనని చెంతకు చేర్చుకోమని, విన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నువ్వు తాకి వారి జీవితాలలో కొలత లేనంత విస్తారమైన ఆశీర్వాదాలను కుమ్మరించమని యేసు దివ్య నామాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాయ్ సెంటర్, జీసస్ ఓన్లీ యూ సెంటర్ అనేది లబ్బిపేటలో కళాంజలి వెనుక ఉంది. మీరు రండి, ఆశీర్వదించబడండి, అభివృద్ధి పరచండి. దేవుడి మాటల్ని మీ వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.